ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి. సాధకులారా, కొన్ని సంవత్సరాల నుంచి యోగ సాధన పద్ధతుల్ని ప్రాక్టీస్ చేస్తున్న సాధకులు, అలాగే ఇప్పుడిప్పుడే యోగ సాధన పద్ధతుల్ని ప్రాక్టీస్ చేస్తున్న సాధకులు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వీరు ప్రాక్టీస్ చేస్తున్న సాధనలో వీరికి తెలియకుండానే పొరపాట్లు చేయడం వల్ల ఈ యొక్క ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుందండి. వారికి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుని వారు ఏ సాధనలో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. చూడండి సాధకులారా, వీడియోని చాలా జాగ్రత్తగా చూసి మీరు ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారు అనేది ఒక్కసారి అనలైజ్ చేసి మీ యొక్క సాధనలో ఈ యొక్క పొరపాట్లు చేయకుండా సాధనలో ముందుకు వెళ్ళే మార్గాన్ని చూసుకుంటూ వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటగా వీరు సాధన చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అధికంగా తలనొప్పి రావడం, అలాగే బాడీ చాలా బరువుగా అనిపించడం, తల బాగా కొట్టేసినట్లుగా అనిపించడం, అలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం, చికాకుగా అనిపించడం, సాధన ప్రాక్టీస్ చేయాలి అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ చేసేందుకు సాధనలో కూర్చోగానే మనసు సహకరించకపోవడం, శరీరం సహకరించకపోవడం, శరీరంలో అనేక రకాలుగా ఎనర్జీ ప్రవాహం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువగా అది కూడా హార్డ్గా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వారు చేస్తున్న వర్క్పై కాకుండా ఈ యొక్క ఎనర్జీ పైనే దృష్టి పెడుతూ సాధన సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోవడం, అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి వీరు గురి కావడం, ఇలా అనేక రకాల సమస్యలు అనేవి సాధకులకి ఎదురవుతున్నాయి. ఈ యొక్క సమస్యలు ఎటువంటి సాధనలో వీరికి వస్తున్నాయి అనే విషయాన్ని ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నానండి. ఒక్కొక్కటిగా చెప్తాను. మీరు చేసే సాధనలో ఎటువంటి పొరపాట్లు ఉంటే జాగ్రత్తగా అర్థం చేసుకుని సాధనలో ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మొదటగా కుంభకం గురించి మాట్లాడుకుందాం. కొంతమంది సాధకులు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎవరో ఒకరు గురువు గారు మీరు 1 నిమిషం పాటు కుంభకం చేయగలిగితే మీరు చాలా శక్తిని సంపాదిస్తారు, అద్భుతమైన స్థాయిని చేరుకోగలరు, అలాగే తాడే ఓపెన్ అవుతుంది, విశ్వం మీకు అనుకూలంగా పనిచేస్తుందని వీరు వీడియో చేయడం జరుగుతుంది. అయితే వీరు నిమిషంలో 20 సెకండ్లు మాత్రమే వీరు తీసుకున్న శ్వాసని హోల్డ్ చేయగలరు. కానీ వీరు వీడియోలో ఇన్ని మంచి ప్రయోజనాలు పొందవచ్చు కదా నిమిషం పాటు కుంభకం చేస్తే. కాబట్టి ఖచ్చితంగా నిమిషం కుంభకం చేయాలని వీరేం చేస్తారంటే శ్వాస తీసుకుని కుంభకం చేయడం మొదలు పెడతారు. వీరు 20 సెకండ్స్ మాత్రం కుంభకం చేయగలరు కదా, అంతకన్నా ఇంకో 40 సెకండ్స్ ఎక్స్ట్రాగా కుంభకం చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించేటప్పుడు వీరు తీసుకున్న శ్వాస వీరిపైన ఒత్తిడి కలిగిస్తుంది. అంటే శ్వాస తీసుకున్నారు కదా, కుంభకం చేస్తున్నారు. కుంభకం చేయగానే ఆ యొక్క శ్వాసలో ఉండే పూర్తి ఆక్సిజన్ అనేది కొట్టిపోతుంది. తర్వాత ఏం మిగులుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆ బయటకు వచ్చే ప్రయత్నంలో ఏం చేస్తుందంటే మన యొక్క శరీరంలో ఉండే నాడీ వ్యవస్థలపైన ప్రభావం చూపిస్తుంది. వీరేం చేస్తున్నారు? శ్వాసను బయటికి రిలీజ్ చేయట్లేదు, అలా పెట్టి ఉంచారు. అలా పెట్టి ఉంచగానే శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ పైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. అందులో ఎక్కువగా ఎక్కడ ప్రభావం చూపిస్తుందంటే మన యొక్క హెడ్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. హెడ్ పైన ఎక్కువగా ప్రభావం చూపించడం వల్ల మనకు తలనొప్పి రావడం, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం, మనశ్శాంతి లేకపోవడం, చికాకుగా అనిపించడం, ఇటువంటి సమస్యలు వస్తాయి. అదే ఈ యొక్క సాధకుడు ప్రతిరోజు కూడా 20 సెకండ్లు హోల్డ్ చేయగలరు కదా, 20 సెకండ్లు హోల్డ్ చేసి తర్వాత రోజు కూడా 20 సెకండ్లు హోల్డ్ చేసి అలాగా ఒక 10 డేస్ కానీ 20 డేస్ కానీ ప్రాక్టీస్ చేయాలి. అంటే శ్వాస తీసుకుని హోల్డ్ చేస్తున్నాం, హోల్డ్ చేయగానే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అంతవరకు మనలో ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఉత్పత్తి అవ్వలేదు. కుంభకం చేసాం, ఇంకా ఉత్పత్తి అవ్వలేదు. ఓకే, అప్పుడు రిలీజ్ చేస్తున్నాం, మనకేం అనిపించదు, బాడీ పైన ప్రెషర్ పడదు, అప్పుడు చేయొచ్చు. అలాగే ఒక 20 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత తను ఇంకో 5 సెకండ్స్ పెంచాలి. అంటే 25 సెకండ్స్ పెంచాలి. పెంచి కుంభకం చేస్తే మరిలా ఒత్తిడి కలగదు శరీరం పైన. ఆ తర్వాత ఇంకో 30 సెకండ్స్ పెంచాలి, ఆ తర్వాత 40 సెకండ్స్ పెంచాలి, ఆ తర్వాత 60 సెకండ్స్ పెంచాలి, తర్వాత ఇంకో 1 మినిట్ 30 సెకండ్స్ పెంచాలి. అలాగా శరీరం పైన ఎటువంటి ఒత్తిడి ప్రభావం పడలేని అంతవరకు మనం నెమ్మదిగా శ్వాస యొక్క సెకండ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని శరీరం పైన అధికంగా ఒత్తిడి పడే అంతవరకు వీరు కుంభకం చేసినట్లయితే ఖచ్చితంగా సమస్యల్ని ఎదుర్కొంటారు. కొంతమందికి మొత్తం బాడీ పట్టించినట్లుగా అనిపిస్తుందంట.
శరీరం బాగా వీక్ అయిపోతుందంట. ఎందువల్ల? అధికంగా కుంభకాన్ని తెలిసి తెలియక ప్రాక్టీస్ చేయడం వల్ల. కాబట్టి సాధకులారా చాలా జాగ్రత్త పాటించాలి. గురువుల యొక్క సలహాలు తీసుకోవాలి. మీకు మీరుగా సాధన ప్రాక్టీస్ చేసి ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవద్దనేదే నేను మీకు ఈ యొక్క వీడియో ద్వారా చెప్పబోయేది. మరి కొంతమంది సాధకులు శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేసే ముందు వీరు ఎటువంటి ఎక్సర్సైజులు కానీ ప్రాణాయామాలు కానీ ప్రాక్టీస్ చేయరు. డైరెక్ట్గా మెడిటేషన్లో కూర్చుని నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ శ్వాసను రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా చేయగానే ఏమవుతుందంటే వీరి యొక్క శరీరంలో చక్రాస్ వద్ద బ్లాకేజెస్ ఏర్పడి ఉంటాయి. వీరు మానసికంగా శారీరకంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం వల్ల ఎప్పుడైతే ఈ యొక్క బ్లాకేజ్ ఏర్పడి ఉంటాయో వీరు శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేస్తూ ఉండగానే విశ్వంలో ఉండే శక్తి వీరి యొక్క శరీరంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ప్రయత్నించేటప్పుడు ఈ యొక్క బ్లాకేజెస్ని దాటుకొని ఈ యొక్క ఎనర్జీ లోనికి రాలేదు. రానినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క బ్లాకేజ్ ఎక్కడుందో అక్కడే ఎనర్జీ స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వీరి యొక్క శరీరంలో ఏదో ఒక ప్రదేశంలో ఈ యొక్క ఎనర్జీ అనేది అధికంగా ఉండిపోతుంది. అధికంగా ఉండిపోయి అక్కడే ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించడం వల్ల వారికి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. సాధన సరిగ్గా చేయలేకపోవడం కానీ, సాధన అయిపోయిన తర్వాత కూడా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఈ యొక్క ఎనర్జీ అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలా డిస్టర్బ్ చేయడం వల్ల వీరు చేస్తున్న వర్క్ పైన పూర్తిగా శ్రద్ధని పెట్టలేకపోతున్నారు. మనశ్శాంతి అనేది కొరవవుతుంది అక్కడ వీళ్ళకి. కాబట్టి సాధకులారా మీరు ఏదైనా సాధన ప్రాక్టీస్ చేసే ముందు ఖచ్చితంగా ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి. అంటే నాడీ శుద్ధికి సంబంధించిన ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే మీరు శ్వాస మీద ధ్యాసని ధ్యానమని ప్రాక్టీస్ చేయాలి. కానీ స్వయంగా మీరు సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు. మీరు కొంతమంది సాధకులు మంత్ర సాధన ప్రారంభిస్తున్నారు. గురువు వద్దకు వెళ్ళడం, ఒక మంత్రాన్ని తీసుకోవడం, జపించేటప్పుడు ఏం చేస్తున్నారు? మంత్రం తొందరగా సిద్ధించాలి, 10,000 మంత్ర జపం ఒకేసారి అయిపోవాలి అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓం జై శ్రీరామ అని ఉందనుకుందాం. ఆ మంత్రాన్ని ఏం చేస్తున్నారు? తొందరగా సిద్ధించాలి కదా మంత్రం, 10,000 జపం అయిపోలే ఒకసారిగానే. అప్పుడు ఏం చేస్తున్నారు? ఓం జై శ్రీరామ్, ఓం జై శ్రీరామ్, ఓం జై శ్రీరామ్ ఈ విధంగా చెప్పిస్తున్నారు. ఈ విధంగా చెప్పించేటప్పుడు వీరి ఒక్క మాట ఉచ్చారణ అనేది సరైన క్రమ పద్ధతిలో రావట్లేదు. ఆ ఉచ్చారణలో దోషం ఏర్పడుతుంది. ఆ దోషం ఏర్పడడం వల్ల వారిపైన నెగిటివిటీ ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం చూపించడం వల్ల వీడి యొక్క శరీరం బాగా బలహీనంగా మారిపోవడం, అలాగే ఏ ఒక్క పని చేద్దాం అనుకున్నా సరే చికాకుగా అనిపించడం, మనసు సహకరించలేకపోవడం, ఏదో తెలియని ఒక ఇబ్బందికి గురవడం, దగ్గు రావడం, అలాగే వాంతింగ్స్ రావడం, శరీరానికి ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో తెలియకపోవడం, హాస్పిటల్కి చూపించుకుంటే అమ్మ మీ శరీరం అంతా బాగానే ఉందమ్మా అని చెప్పడం, కానీ వీళ్ళకి వస్తున్న ఈ యొక్క ప్రాబ్లం మాత్రం ఇబ్బంది పడడం, ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. చూడండి సాధకులారా, మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్ర సాధన తీసుకోగానే అది వెంటనే సిద్ధించదండి. టైం పడుతుంది. దానికి చాలా నియమాలు పాటించాలి మంత్ర సాధనకి. అలాగే మంత్రాన్ని ఎప్పుడు కూడా సరైన క్రమ పద్ధతిలో ఉచ్చారణ కరెక్ట్గా వచ్చే విధంగా మనం ఉచ్చరించాలి. మంత్రాలు పెద్ద పెద్ద ఉంటాయి, మనం ఉచ్చరించలేం. అలాగనే దాన్ని స్పీడ్గా ఉచ్చరించేద్దాం, తొందరగా మనం సిద్ధి పొందే ప్రయత్నంలో ఆ మంత్రాన్ని స్పీడ్గా జపించినట్లయితే దోషం ఏర్పడుతుంది. దేవత మీ కోపాన్ని తెచ్చుకొని మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. తద్వారా మీకు నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం మీపై పడడం జరుగుతుంది. కాబట్టి మంత్ర సాధన విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. నెమ్మదిగా జపించాలి. ఓం జై శ్రీరామ్, ఓం జై శ్రీరామ్, ఓం జై శ్రీరామ్ ఈ విధంగా స్పష్టంగా మీరు ఉచ్చరిస్తున్న మంత్రం అనేది మీకు అర్థం కావాలి. అప్పుడే మంత్రాన్ని జపించాలి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు పాటించినప్పుడు మాత్రమే సాధనలో మీరు అద్భుతమైన స్థితిని చేరుకోగలరు. ఓకేనండి సాధకులారా, మీరు చేస్తున్న పొరపాట్లని ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో అర్థం చేసుకుని సాధన బాగా ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకేమైనా సందేహాలు కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నేను క్రియాయోగ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. క్రియాయోగం ద్వారా మానసికమైన ఇబ్బందుల్ని, శారీరకమైన అనారోగ్య సమస్యల్ని స్పిరిచువల్గా ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు అనే విషయాల్ని జాగ్రత్తగా వివరిస్తూ సాధకులకి మోటివేషన్ ఇస్తూ సాధనలో ముందుకు వెళ్ళే విధంగా చేయడం జరుగుతుందండి. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.